హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ కూడా? ఈరోజు అయితే హెల్దీ టిఫిన్ అలాగే టేస్టీ చట్నీ ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చండి. దీనికోసం అయితే పెసలు అలాగే మిల్లెట్స్ ఇంకా శనగలు కలిపి నానబెట్టాను అనమాట. ఇవన్నీ నానిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని అందులోనే అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి అలాగే ఉప్పు ఇవన్నీ వేసుకొని చక్కగా మిక్సీ అయితే చేసేసి పక్కనైతే పెట్టేశాను అనమాట. ఆ తర్వాత దీంట్లో కాంబినేషన్కి చట్నీ అయితే అల్లం చట్నీ బాగుంటుంది, లేదంటే టమాటా చట్నీ, కొత్తిమీర చట్నీ బాగుంటుంది అనమాట. కాబట్టి నేనైతే కొత్తిమీర, అల్లం, ఉల్లిపాయలు ఈ 3 కలిపి చట్నీ అయితే చేస్తున్నాను. ఇదంతా ఎలా చేసిన ఏంటి ఫుల్ డీటెయిల్గా వీడియో కావాలంటే కనుక ఇదే వీడియో కింద అయితే ఫుల్ వీడియో అయితే పెట్టేస్తాను. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూసేయండి. ఇంకా చట్నీ మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకొని మిక్సీ చేసేసుకొని కావాలంటే తాలింపు కూడా వేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకేముంది, ఇప్పుడు చక్కగా దోశలు వేసేసుకొని తినేటివే. గట్టిగా తినేవాళ్ళు అయితే కనుక ఒక 3 తినగలరు. నార్మల్గా తినేవాళ్ళు అయితే కనుక 1, 2 కన్నా ఎక్కువైతే తినలేరు. ఇది డైట్కైనా బాగుంటుంది, నార్మల్గా తినడానికైనా సరే చాలా హెల్తీగా అయితే ఉంటుంది. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.